చొదిమెళ్ల జాతీయ రహదారిపై జరిగినటువంటి బస్సు ప్రమాదం ఏదైతుందో ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించిన బస్సు ప్రమాదంలో క్షతగాత్రులంతా కూడా ఎక్కడున్నటువంటి ఏలూరుకి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చికిత్స పొందుతున్నారు. ఉన్నటువంటి పేషెంట్ల తరపు బంధువులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది? పొద్దుట 6 గంటలు తెలిసింది. హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తున్నారండి. మాది భీమవరం మండలం, మాది దొంగబండి అండి. మాది ఇప్పుడు దొంగబండి నుంచి బండి కొని వచ్చాము. ఇప్పుడు ఎక్స్ట్రా తీసారంటే చూసి చెప్తారు. ఎదరొక 6 గుట్లు పడ్డాయి, మధ్యలో ఒక 8 గుట్లు పడ్డాయండి. అక్కడ 10:10 ఎక్కారండి. అక్కడ వనస్థలపురంలో ఎక్కారు. సంబంధించి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో పేషెంట్లు కూడా చికిత్స పొందిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు. పైగా చెప్పండి, మీరు ఎన్ని గంటలకు ఎక్కారు బస్సు? ఏంటి అసలు ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నుంచి వస్తున్నాం అన్న. వస్తుంటే అయింది అక్కడ 9. ఈ ఊరేం లేదు, కాకినాడ వెళ్తుంది బస్సు. మేము కాకినాడలో ఎక్కాం. కాకినాడ ఎక్కి హైదరాబాద్ ఓ ట్రిప్ అవుతుంది అన్న. అలాగా అది వెళ్ళిపోతుంటే అయింది యాక్సిడెంట్. ఏమైనా పడుకున్నాను నాకు తెలియదు. నేను ఇంకో డ్రైవర్ పడుకున్నాం, అతను నడుపుతున్నాడు నా అన్నవాడు. చూస్తే కనుక తాము హైదరాబాద్ నుంచి కూడా బయలుదేరాము. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడ ఉన్నటువంటి అయితే కాకినాడకు సంబంధించి కూడా చేరుకునే క్రమంలో కూడా ఇక్కడ చూస్తే కనుక చూస్తున్నటువంటి బస్సుకు సంబంధించి కూడా తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీరితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు ఎక్కడికి వెళ్తారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. లింగంపల్లి ఎక్కాము. అక్కడ నుంచి వచ్చేవాడికి మాకు మొత్తంలో పడుకున్నాం కదా, నాకు ఏం తెలియలేదండి. అంతేనండి, శబ్దం వచ్చినట్టు అనిపించిందండి, అంతే. అప్పుడు కింద ఉండిపోయామండి. మా అమ్మగారికి మొత్తం బుర్రంతా యాక్సిడెంట్ అయిపోయింది. బుర్రంతా బెడ్ వచ్చాడు. మా తమ్ముడండి. ఎన్ని గంటలకు జరిగింది? అసలు ఏంటి ఉదయం ఎన్ని గంటలకు జరిగింది? ఏమి సార్, మా తెలీదు, పడుకున్నాను కదా, అంతే. రాబడి అంటే ఆర్చారు సార్. అంటే ఆడుతుని బట్టి బస్సు పైకి లేచిపోయి పడిపోయింది కింద. కింద పడిపోతాం, అందరూ లేచిపోయి ఎక్కడికక్కడ అద్దం నుంచి వచ్చి గుమ్మని అద్దపెట్టలు కొట్టి లాగాను సార్ బయట. నేనంటే ఇంకొక 5 అంతమంది లాగాను సార్ బయటికి లాగా. కూడా ఒకటే స్పష్టం చేసి బస్సే కనపడుతుంది. సుమారు చూస్తే కనుక బస్సుకి సంబంధించి కూడా 30 మంది పైనే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా బస్సు వెళ్తున్న తరంలో కూడా ఒకసారిగా ఎదురుగా ఉన్నటువంటి లారీ, సిమెంట్ లారీ అవుతుందో ఆ లారీని కూడా హఠాత్తుగా గుద్దటంతో కూడా తెల్లవారుజామున 6 గంటల సమయంలో కూడా ఒకసారిగా కూడా బస్సుకి సంబంధించి కూడా పల్టీలు కొట్టడంతో వీరంతా ఒకసారిగా షాక్ గురయ్యారు. అందులో ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించి కూడా పూర్తిగా కూడా తామంతా కూడా పూర్తి స్థాయిలో షాక్ గురవడంతో మరోవైపు అక్కడ ఉన్నటువంటి బస్సు కింద ప్రమాదంలో కూడా పూర్తి స్థాయిలో కూడా లోపల ఉన్నటువంటి పూర్తిగా ముగ్గురైతే అక్కడే సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరి ఇప్పుడు డ్రైవర్ కూడా హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత చికిత్స పొందుతూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కూడా చనిపోయినటువంటి బస్సు కూడా కనపడుతుంది. తామంతా కూడా హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న తరంలో కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి క్షతగాత్రులు కూడా స్పష్టం చేసి బస్సు కూడా కనపడుతుంది. వీడియో సంతోష్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.